ప్రభుత్వం 3 రోజుల్లో ₹1 కోటి వాళ్ళకి ఇచ్చి చేతిలో పెట్టింది. తీవ్రంగా గాయపడితే 50 లక్షలు ఇచ్చింది. తక్కువగా గాయపడ్డ వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇచ్చింది. 3 రోజుల్లో అందరికీ డబ్బులు ఇచ్చారు. ఇక్కడ నెల రోజులైంది కదా, నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి? తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా 50 లక్షలు ఇవ్వండి, 25 లక్షల రూపాయలు తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి, చనిపోయిన కుటుంబాలకు వెంటనే ₹1 కోటి ఇవ్వండి. అసలు నువ్వు ఇస్తావా, కంపెనీ ఇస్తుందా, ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇస్తారు? ఒక దశ దిశ లేకుండా పోయింది. ఎవరు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, కార్మిక మంత్రి పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కరోనా వచ్చిందప్పుడు, కరోనా వస్తే మైగ్రెంట్ వర్కర్ల గురించి ఆనాడు కేసీఆర్ గారు పట్టించుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రైళ్లు పెట్టండి అంటే రైళ్లు పెట్టకపోతే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల చేత రైళ్లు పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి చీఫ్ సెక్రటరీని కూడా మంత్రులను రైల్వే స్టేషన్ పంపించి వాళ్లను రైలు ఎక్కించి బీహార్కు, జార్ఖండ్కు, ఛత్తీస్గఢ్కు, ఒరిస్సాకు, స్వంత రాష్ట్రాలకు పంపించింది. ఒక గొప్ప మాట చెప్పాడు కేసీఆర్, దే ఆర్ ఆల్సో ద పార్ట్నర్స్. హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు. వలస కార్మికులందరూ కూడా మా బిడ్డలే, మా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అని కేసీఆర్ చెప్పారు. కానీ నువ్వేం చేసినావు నాయన? నువ్వేం చేసినావంటే వాళ్ళను సన్ డ్రాప్ అని నూనె ఉంటుంది కదా, ఆ నూనె డబ్బాలల్లో ప్యాక్ చేసిండు శవాలను. సన్ డ్రాప్ నూనె డబ్బాలల్లో శవాల ముద్దలు వేసి ప్యాక్ చేసి వాళ్ళను డబ్బాలలో పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఇవో నీ బాధ్యత ఇది. రాష్ట్రం పరువు పెంచేది, రాష్ట్ర ప్రతిష్ట పెంచేది, రాష్ట్ర గౌరవం పెంచేది ఇదేనా? డెడ్ బాడీలు పంపడానికి నీకు కట్టడబ్బలు దొరకలేదా? అట్టడబ్బలలో పెట్టి పంపుతావు. సన్ డ్రాప్ ఆయిల్ ముద్దలు పెట్టి పంపిస్తావు. కేసీఆర్ ఏమో ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచి వలస కార్మికులు కూడా నా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు, ఆ బిడ్డలను నేను కాపాడుకుంటా అని చెప్పి వాళ్ళకు బియ్యం ఇచ్చి, అన్నం పెట్టి, రైళ్లు పెట్టి, స్వస్థలాలకు పెంచి వాళ్ళను కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ నువ్వు వాళ్ళు వలస కార్మికులని వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇయ్యవు, కనీసం డెడ్ బాడీలను కట్టడబ్బలలో పెట్టి గౌరవప్రదంగా ఇచ్చి ఇయ్యవు. నువ్వు ఇంత అమానవీయంగా వ్యవహరిస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంకో విషయం, నెల రోజులు అయింది, ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ ప్రమాద ఘటనకు కారణాలేందో చెప్పిందా? వై దిస్ బ్లాస్ట్ హ్యాస్ బీన్ డన్, ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలేందో ప్రభుత్వం చెప్పదు. హై లెవెల్ కమిటీ వేస్తా అన్నాడు, ఏడబోయింది ఆ కమిటీ రిపోర్టు? అందులో ఏమున్నది సీక్రెటు? నెల రోజులైన తర్వాత హై లెవెల్ కమిటీ రిపోర్ట్ బయటకు రాదా? ప్రమాద ఘటనకు జరిగిన కారణాలు కూడా బయటకు రావా? మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టరా? చర్యలు తీసుకోరా? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. 54 మంది చావుకు కారణమైన మేనేజ్మెంట్ మీద మర్డర్ కేసు పెట్టి లోపల వేయాలన్నా వద్దా? ఎందుకు ఆలోచించబడ్డావు మేనేజ్మెంట్తోనే నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ చనిపోయిన దాంట్లో తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 9 మంది ఉన్నారు, మరో 43 మంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరైనా ప్రాణం ప్రాణమే కదా, భారతీయులే కదా, వాళ్ళ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు? సో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు, మిస్సింగ్ కుటుంబాలకు ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు ₹50 లక్షల ఇవ్వండి. తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షల అందించండి. అందరికీ డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీ, పంచనామా కాపీలు కూడా ఒక ఫోల్డర్లో పెట్టి ఆ కుటుంబాలకు ఇంటి వద్ద తీసుకుపోయి ఇచ్చిరండి. అదేవిధంగా గతంలో కూడా ఒకసారి ఇక్కడనే సదాశివపేటలో ఒక యాక్సిడెంట్ అయింది, సంగారెడ్డిలో ఒక ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయితే ముస్లిం మైనార్టీలు చనిపోతే ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్న చింత ప్రభాకర్ అన్న నా దృష్టికి తెస్తే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఎంఆర్ఓ వాళ్ళ ఇంటికి పోయి పంచనామా, ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికేట్ ఇంటికి పోయి ఇచ్చి ₹5 లక్షల చెక్ ఇచ్చి వచ్చినాం. మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసినాం. వారం రోజుల్లో ఇచ్చినాం. నువ్వు నెల రోజులు అయిపోయా పట్టించుకోవు. పక్కన ఆంధ్రప్రదేశ్ 3 రోజులు ఇచ్చినా నీకు బుద్ధి రాకపోయా? నీకు ఎందుకు ఈ బాధ్యత ఇచ్చి మళ్ళా అసలు ఒక్కసారి రివ్యూ చేసినావా రేవంత్ రెడ్డి? నెల రోజులు
నెల రోజుల తర్వాత ఇప్పుడన్నా రివ్యూ చేసినవా? ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవుడు, ఢిల్లీకి వెళ్ళొచ్చుడు తప్ప ఇంతమంది చనిపోయిండ్రు, వాళ్ళ పరిస్థితి ఏంది, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఇటువంటి జరగకుండా చూడాలని ఒక రివ్యూ అన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇది ఎంత బాధ అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా గమ్మత్తుకున్నది. ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పకూలిపోయింది. ఆడ 6 డెడ్ బాడీలు అన్నీ ఉన్నాయి. 150 రోజులు అయిపోయాయి. 150 రోజులైనా ఎస్ఎల్బీసీ లోపల ఉన్న శవాలు బయటకు రావడం లేదు. చచ్చిండ్రో బతికిండ్రో తెలియదు. 150 రోజులైన బొక్కలు కూడా బయటకు దేకపోతుంది. సిగాచి ఘటనలో 8 మంది శవాలు ఇవ్వకపోతుంది, బొక్కలు ఇవ్వకపోతుంది, బూడిద కూడా